ఈ సెషన్లో జావా స్క్రిప్ట్లో కమెంట్స్ ఎలా పెట్టాలి, అదేవిధంగా జావా స్క్రిప్ట్ సింటాక్స్ ఇష్యూస్ ఎలా ఉంటాయి అనేది సింపుల్గా చూస్తాం. కమెంట్స్ అయితే మీరు సింగిల్ లైన్ కమెంటేషన్ ఈ విధంగాను, మల్టీ లైన్ కమెంటేషన్ ఈ విధంగా పెట్టచ్చు. అంటే సి++ జావాల్లో ఎలా ఉంటుందో అదే విధమైన కమెంటేషన్ ఇక్కడ యూజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ ప్రోగ్రాంలో దీన్ని కమెంట్ చేయాలి. మామూలుగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది రిజల్ట్ వచ్చింది, document.write అన్నప్పుడు ఇది వచ్చింది. అది అక్కర్లేదు అనుకుందాం, సింగిల్ లైన్ కమెంటేషన్ పెడతాను. సో సేవ్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి F5 ప్రెస్ చేయండి. చూడండి అది హైడ్ అయిపోయింది. సో ఆ పర్టికులర్ కోడ్ని హైడ్ చేసేసాం. సో అది ఎగ్జిక్యూట్ కాదనమాట ఇది. మరి మల్టీ లైన్ నెంబర్ ఆఫ్ లైన్స్ని చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా /* అలా నెంబర్ ఆఫ్ లైన్స్ ఉన్నాయనుకోండి, లాస్ట్లో */ ఇలా పెట్టినా కానీ ఇది కూడా కమెంటేషనే. F5 ప్రెస్ చేస్తే ఏమి రాలేదు చూడండి. అదే ఈ కమెంట్స్ తీసేస్తే ఆ యొక్క మెథడ్ యొక్క రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి. ఓకే, ఆ విధంగా సింగిల్ మల్టీ లైన్ కమెంట్స్ మీరు ప్లేస్ చేసుకోవచ్చండి. అలానే ఇక్కడ సింటాక్స్ ఇష్యూస్ చూసినట్లయితే ఇక్కడ కమెంట్స్ నేమ్స్ అంతా కూడా కేస్ సెన్సిటివ్. కమెంట్స్ కావచ్చు, లేదంటే వేరియబుల్ నేమ్స్ కావచ్చు, ఇవన్నీ కేస్ సెన్సిటివ్. అంటే స్మాల్ కేస్ వేరు, క్యాపిటల్ లెటర్స్ వేరుగా ఉంటాయన్నమాట. అట్లానే జనరల్గా కమాండ్స్ సెమీకోలన్ తోటి ఎండ్ అవుతాయి. కొన్నిసార్లు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మన C++ జావా లైక్ సింటాక్స్ ఫాలో అవుతున్నప్పుడు ఖచ్చితంగా సెమీకోలన్ అనేది కమాండ్ తర్వాత ఇలా ఇవ్వడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, అప్పుడు ఆ కమాండ్ అక్కడితోటి ఎండ్ అయింది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ స్పేసెస్ అవి ఇచ్చామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్పేస్ ఇచ్చినా అవి ఏమీ ఇబ్బంది లేదు. న్యూ లైన్ ఇట్లా గ్యాప్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. అట్లనే ట్యాబ్స్ కానీ ఏమి ఇచ్చినా సరే మీకు ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లాంటివి ఉన్నప్పుడు ఏమీ ఇబ్బంది అవ్వదు. అదే మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్లు, స్మాల్ లెటర్లు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అనేది స్మాల్ లెటర్లో ఉంది, నేను డీని క్యాపిటల్గా పెడతాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేవ్ చేశాను, ఇక్కడ వచ్చి F5 ప్రెస్ చేస్తున్నాను, రిజల్ట్ రాలేదు. ఎందుకు? డాక్యుమెంట్ అనేది స్మాల్ లెటర్లోనే ఉండాలి. అట్లనే దానికి సంబంధించిన మెథడ్ కూడా ఇక్కడ W క్యాపిటల్ పెట్టినా కానీ రాంగ్ అని అనమాట. సో ఏది క్యాపిటల్ ఉండాలి, ఏది స్మాల్ ఉండాలి, అట్లనే ఉండాలి. అట్లనే మనం తీసుకున్న వేరియబుల్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ x అనే వేరియబుల్ తీసుకున్నాం, ఇది దీనికి మామూలు స్మాల్ x అనే వేరియబుల్కి ఇది వేరే, ఇది వేరుగా అనుకుంటుంది అనమాట. అట్లా వేరియబుల్ నేమ్స్ కూడా మీకు కేస్ సెన్సిటివ్నెస్ని ఫాలో అవుతాయి. సో ఇవి మినిమమ్ మామూలు యొక్క రూల్స్ జావా స్క్రిప్ట్లో మీరు రాసేటప్పుడు తీసుకోవాల్సిన రూల్స్ అన్నమాట. ఓకే,